మన రక్షకుడును ప్రియుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్యదాని నిమిత్తమే దినవృత్తాంతాల 2వ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలోని ఒక చిన్న వాక్య భాగాన్ని ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. నిత్యమైన ఆదరణ అనే మాటను ఈ దినము ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. నిత్యమైన ఆదరణ, దేవుడిచ్చే ఆదరణ ఎలా కలుగుతుంది? దేవుడు ఎలా ఆదరిస్తాడు? దేవుని ఆదరణ ఎలా పొందుకోగలము అన్న ప్రశ్నలను మనలో మనం అడగగలిగినట్లయితే లేఖన భాగాల్లో ఒక చక్కటి లేఖన భాగాన్ని, దీనికి సంబంధించిన మరొక లేఖన భాగాన్ని నేను చదివి మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానంగా గమనిద్దాం. కీర్తనాకారుడైన దావీదు మాట్లాడుతూ 23వ కీర్తనలో నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అనే మాటను లేఖనంలో చూస్తూ ఉన్నాం ప్రియులారా. దుడ్డు కర్ర, దండము, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. దేవుని ఆదరణ మనం ఎలా పొందుకోవచ్చు అని అంటే, ఒకటి దుడ్డు కర్ర. దుడ్డు అనగా మంచి, కర్ర అనగా ప్రార్థన. దేవుని ఆదరణ మనం ఎలా పొందుకోగలం మన జీవితాలంటే, ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క ఆదరణను మనం పొందుకోగలుగుతాం ప్రియులారా. ప్రార్థనే మన జీవితాలకు ఆధారం, ప్రార్థనే మన జీవితాలకు మూలంగా మనం పెట్టుకోగలిగినట్లయితే, ప్రార్థన ద్వారా మాత్రమే మన జీవితాల్లో మనము ముందుకు వెళతాము అనే విషయాన్ని లేఖనంలోంచి మనందరం కూడా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. రెండవదిగా దేవుని ఆదరణ ఎలా పొందుకోవచ్చు అంటే, నీ దండము. దండము అనగా దేవుని దయ, దేవుని యొక్క కరుణ, దేవుని కృప మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, ఒకటి ప్రార్థన, రెండవదిగా దేవుని దయ, దేవుని కృప. మూడవదిగా మనం చూడగలిగినట్టయితే లేఖనము వలన ఆదరణ కూడా మనం లేఖనాల్లో గమనిస్తున్నాం. మూడవదిగా ఏంటంటే, దేవుని యొక్క వాక్యమనబడిన లేఖనాల ద్వారా కూడా మనకు ఆదరణ కలుగుతుంది అనే విషయాన్ని లేఖనాల్లో నుంచి మనందరం కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఒకటి ప్రార్థన, రెండవది దేవుని దయ, మూడవది లేఖనాలు, దేవుని వాక్యము మనకు ఆదరణ. దేవుని ఆదరణ గురించి నేను మాట్లాడుతున్నా, మనుషుల ఆదరణ గురించి కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, నా యొక్క నిత్య ఆదరణ, నిత్యమైన ఆదరణ మీకు అనుగ్రహించబడుతుంది. అంత మాత్రమే కాదు, దిగువ వాక్య భాగంలో చూస్తే హృదయమందు ఆదరణ అనే మాటను కూడా గమనిస్తున్నాం. ఈరోజున మనుషుల హృదయాల్లో నెమ్మది లేదు, మనుషుల హృదయాల్లో సంతోషం లేదు, మనుషుల హృదయాల్లో సమాధానము లేదు, మనుషుల హృదయాల్లో ఐక్యత లేదు ప్రియులారా. మనిషి అంతర్గతంగా ఎంతగానో చితికిపోయి ఆదరణ లేని వాడుగా ఈ రోజున చాలా మంది జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆదరణ కొంతకాలం ఉండి కొంతకాలం వెళ్ళిపోయేది కాదు. మనుషుల ఆదరణ, వారి యొక్క మాటలు మనతో ఉన్నంత వరకే కొంత ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. లేదా కొంతమంది మన యొక్క దగ్గరగా ఉన్నవారు మనతో ఉంటే ఎంతగానో మనకి ఒక ఆదరణకరంగా మన జీవితాలు ఉండొచ్చు. కానీ దేవుని ఆదరణ నిత్యమైనది. మనుషుల ఆదరణ వారు ఉన్నప్పుడే, వారి మాటలు ఉన్నప్పుడే, వారి మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు, వారు మనతో ఉన్నప్పుడు మాత్రమే మనకు నెమ్మదిగా ఆదరణగా ఉంటుందేమో. కానీ వారు దూరం అయిపోయిన తర్వాత మరలా ఆదరణ కరువైపోద్ది. వారి మాటలు లేనప్పుడు మరలా వారి ఆదరణ కరువైపోద్ది. కానీ దేవుడిచ్చే ఆదరణ నిత్యమైనది. దేవుని ఆదరణ ప్రార్థన ద్వారాను, దేవుని దయ ద్వారాను, లేఖనముల ద్వారా ఆదరణ మనం కలుగుతుంది. ఈ ఆదరణ హృదయంలో నిత్యముగా కలిగేది కనుక దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడి ఉండగా అట్టి నిత్య ఆదరణతో దేవుడు మనందరినీ ఆదరించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియులు అందరినీ మాటలు ఆలకిస్తూ ఉన్నారు, వారందరి జీవితాలు అద్భుతాలు జరిగించి తండ్రి, మీరే ప్రభా దేవునైనా నిత్యమైన ఆదరణ వారికి అనుగ్రహింపచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.